నా వైఫ్ కావ్య. అంత ఎలివేషన్ ఎందుకు? ఎంతైనా నా వైఫ్ కదా. సి మీ ఫిక్షనల్స్ వద్దు, రియాలిటీలో ఉండండి. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. ఓనర్ కెఫేలో కూర్చోకుండా కస్టమర్లా బయట కూర్చుందేంటి? ఏ డాక్టర్ ఎప్పుడు ఇరికే? హలో మై డియర్ పేషెంట్, నేను చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 4 years అవుతుంది. అంత మెమరీ ఎలా అబ్బా? నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నన్ను కన్సల్ట్ అయిన ఫస్ట్ పేషెంట్వి నువ్వే. కానీ నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశాక ఫస్ట్ కస్టమర్ నువ్వు కాదు. ఆ? నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని ఒక డౌట్. ఏంటో? అసలు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ వీళ్ళెవ్వరికి క్లోజ్ అవ్వంది ఇలాంటి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ రిప్లైస్ ఇస్తావు కదా, నీతో ఇంత రాపోయేలా అని. మనకు అర్థం కాని దానివల్ల మనకు మంచి జరుగుతుంది అంటే లివ్ ఇన్ దట్ మూమెంట్, డోంట్ డౌట్ ఇట్. ఇదిగిదిగో ఇలాంటి మాటలకే అసలు అంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు. సేమ్ జస్ట్ లైక్ ద వే యూ హ్యాండిల్ ప్రొఫెషనల్ అండ్ ఆర్టిస్ట్ లైఫ్. సారీ, మీరు కంటిన్యూ చేయండి. అరే ఇవెప్పుడు తీసుకున్నావు? లాస్ట్ టైం వచ్చినప్పుడు. నాకు అసలు ఒక్క మాటన్నా చెప్పొచ్చు కదా, ఆర్గన్స్ డొనేట్ చేయాలన్న డెసిషన్ తీసుకునే ముందు. వాట్ ఇఫ్ సర్జరీ ఫెయిల్ అయితే? అది కాదు. పర్లేదు చెప్పు. చనిపోతావు. సక్సెస్ అయితే? గతం మర్చిపోతావు. సక్సెస్ రేట్ ఎంత? 2%. అందుకే ఈ డెసిషన్ తీసుకొని ఆ ఫామ్ మీద సైన్ చేశాను. స్ట్రేంజ్. ఏమైంది? నథింగ్, ఏం లేదు. ఈ సైన్ చూస్తే దీనివల్ల బెనిఫిట్ అయిన ఫ్యామిలీస్కే తెలుస్తుంది ఈ సైన్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఏంటనేది. అలానే ఒక ఆర్ట్ వాల్యూ అనేది ఒక ఆర్టిస్ట్ సైన్ మీద బేస్ అయి ఉంటుంది కదా. బిగినింగ్ డేస్లో ఆర్ట్ ద్వారా ఆర్టిస్ట్ సైన్కి వాల్యూ పెరుగుతుంది. వన్స్ ద ఆర్టిస్ట్ గెట్స్ రికగ్నిషన్, ఆర్టిస్ట్ సైన్ ద్వారా ఆర్ట్కి వాల్యూ పెరుగుతుంది. నువ్వే ఫేజ్లో ఉన్నావు? పెయింట్ ఆర్టిస్ట్గా నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో ఓడిపోతున్న ప్రతిసారి ఇనీషియల్ డేస్లో బాధగా ఉండేది. కానీ లేటర్ ఐ రియలైజ్డ్ ఇక్కడ ఓడిపోతూనే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేస్లో గెలుస్తూ వస్తున్నానని. ఎందులో? బీచ్లో ఒడ్డున నడుస్తున్నప్పుడు అలలు పాదాలకి తాకిన ప్రతిసారి ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేస్తాం. దట్ ఫీల్ పుల్స్ us towards the beach and we will be enjoying the moment till the restricted zone. బట్ ఒక లెవెల్ దాటిన తర్వాత ఈత రాని వాళ్ళకి బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ సర్వైవల్. సిమిలర్లీ గడిచిన 30 ఏళ్లలో హోల్ హార్టెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నవ్వుకున్న రోజే లేదు. కన్నీళ్లతో నిండిన కథ నాది. ఆ బ్యాడ్ ఫేసెస్లో నా లైఫ్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటి ఒక జీవితంలో ఏదైనా ప్రశాంతత ఉంది అంటే అది నేను పెయింటింగ్స్ వేయటానికి గడిపిన టైం మాత్రమే. ఆఖరికి అందులో కూడా మిగిలింది చెడే. ఓటమి, బాధ, ఒంటరితనం. ఇలాంటి రోజుల్లో నిండిపోయిన నా లైఫ్లో ఆగని కాలం నేర్పిన విషయం ఒక్కటే: ఈత వస్తే బ్రతికి బయటపడతాం, ఈత రాకపోతే మునిగి చచ్చేదాకా నరకయాతన అనుభవిస్తాం. నాకు ఈత రాదు, అలాంటి ఒక చావు నాకొద్దు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుంటూ వెళ్తుండగా నేను ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ నన్ను నేను ఓవర్కమ్ అయ్యేలాగా చేసింది. నన్ను నేను గెలిచిన కథ నాది.
SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.